శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి రేపు 17వ తారీఖున అమావాస్య రాబోతూ ఉంది. అమావాస్య రోజు పాటించవలసినటువంటి నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ శుక్రవారము 17వ తారీఖు మనకి శుక్ర అమావాస్య అనేది రాబోతూ ఉంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్యగా శుక్ర అమావాస్యగా ఏర్పడుతూ ఉంది. అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే శుక్రవారం పూట అమావాస్య కలిసి రావటం ఇంకా విశేషం. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయను కట్టుకోవటం వలన ఇల్లంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సాంబ్రాణి పొగ వేయటం, పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయటం, కాలికి నల్లదారం కట్టుకోవటం ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి అమావాస్య నియమాలు పాటించాల్సిన పరిహారాలు, లక్ష్మీదేవి పూజా విధానం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోకైతే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం నాడు శుక్ర అమావాస్య ఏర్పడింది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించటం వలన అమావాస్య రోజున ఎట్టి పరిస్థితులలోనూ షాంపూతో తలస్నానం చేయకూడదు. అయితే జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయండి. అలాగే నరదిష్టితో ఇబ్బంది పడేవారు నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు నీటిలో పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేయండి. అమావాస్య రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఎలాంటి కోరికలైనా కూడా వెంటనే నెరవేరుతాయి. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఈ యొక్క శుక్ర అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడితే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి అంతటి మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ శుక్రవారం ఉదయాన్నే బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోండి. ఇంటికి గుమ్మడికాయ కట్టిన తరువాత గుమ్మడికాయకు సాంబ్రాణి పొగ ధూపంగా వేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి, చెడు శక్తి అనేది కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కలుగుతుంది. కాబట్టి గుమ్మడికాయను కట్టిన తరువాత ఇంట్లో ధూపం అనేది వేయండి. చాలా అంటే చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట. అమావాస్య రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలోనికి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కనైనా కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటికి గుమ్మానికి కలబంద కడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే ఇంటికున్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అమావాస్య రోజున తప్పనిసరిగా కాలికి నల్లదారం కట్టుకోండి. ఉదయాన్నే స్నానం చేసి ఒక నల్లటి దారాన్ని తీసుకుని ఆ దారానికి 3 ముడులు వేసి ఆడవారైతే ఎడమ కాలుకి, మగవారు అయితే కనుక కుడి కాలుకి ఈ నల్లటి దారాన్ని కట్టుకోండి. అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవటం వలన ఎదుటివారి యొక్క చెడు కన్ను మనపైన పడకుండా ఉంటుంది. నల్లటి దారం మనల్ని కాపాడుతుంది. శని దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అమావాస్య రోజున మీ కాలికి ఈ విధంగా నల్లటి దారాన్ని అనేది కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి అనేది తీసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా పిల్లలకి దిష్టి తీయండి. దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. అసలు దిష్టి ఎలా తీయాలి అంటే కూడా చేతిలో కళ్ళు ఉప్పు తీసుకొని దిష్టి తీయాల్సిన వ్యక్తి
తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల నుండి పాదాల కింది వరకు కూడా 3 సార్లు ఎడమకు 3 సార్లు కుడికి తిప్పి ఉప్పుతో దిష్టి తీయవలసి ఉంటుందన్నమాట. దిష్టి తీసిన ఉప్పును వెంటనే బయటపడవేయండి. ఎట్టి పరిస్థితులలోనూ ఆ ఉప్పును ఇంట్లో ఉంచకూడదు. అమావాస్య రోజున ఇలా దిష్టి తీస్తే నరఘోష లేకుండా వెంటనే పోతుంది. అలాగే కారణం లేకుండా వచ్చే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకు తరచూ పీడకలలు వస్తూ ఉంటే, మీ కుటుంబంలో పదే పదే సమస్యలు ఏర్పడుతూ ఉన్నట్లయితే ఒక నల్లటి గుడ్డలో స్ఫటికను మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తు అనేది కూడా వేయండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. అమావాస్య రోజు రాత్రి సమయంలో భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. ఇంట్లోనికి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిపూట వంటగదిలో ఎంగిలి గిన్నెలనేది ఉంచకూడదు. అమావాస్య రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం లాంటివి అస్సలు చెయ్యకూడదు. దానివలన మీ అదృష్టం తగ్గిపోతుంది, మీ ఆయుష్ కూడా తగ్గుతుంది. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. దీనివలన మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అమావాస్య రోజున ఇల్లు మారకూడదు, కొత్త వస్త్రాలు ధరించకూడదు, శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. ఈ రోజున తులసి దళాలు కొయ్యకూడదు. కానీ ఈరోజు తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మీ మనస్సులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితులలోనూ మాంసాహారం తినకూడదు. దానివలన మీ ఇంట్లో తీవ్రమైనటువంటి గొడవలు, ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఈ రోజున దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయకూడదు. అలాగే అమావాస్య రోజున రాత్రిపూట బట్టలు ఉతకకూడదు. ఇంటి ముందు బట్టలు ఆరవేయకూడదు. దీనివలన మీ ఇంట్లోనికి త్వరగా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఇంకా విపరీతమైన లక్ష్మీ కటాక్షం కావాలి అంటే కనుక ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ళుప్పు పోసి ఉప్పు పైన 5 లవంగాలను పెట్టి ఈ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి. ఎవరైతే ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేసుకుంటారో వారి ఇంటికి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలు, కోర్టు కేసులతో ఇబ్బందులు పాలవుతూ ఉన్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారం ముందు దక్షిణ దిశగా ఆవ నూనెతో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో 2 నల్ల నువ్వులు వేయండి. ఇలా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు అనేవి తీరిపోయి కోర్టు కేసులు, కోర్టు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి ముందుకు ఏదో ఒక రూపంలో వస్తారట. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే ఖాళీ చేతులతో పంపకండి. ముఖ్యంగా అమావాస్య రోజున కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు సంతృప్తి చెంది తరతరాల తరగని ఐశ్వర్యాన్ని మీకు ప్రసాదిస్తారు. అమావాస్య రోజున రాత్రిపూట మీ వంటగదిలో ఏదో ఒక మూలన ఒక గ్లాసు నిండా నీళ్లు పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు రాత్రి పూట పితృదేవతలు మన ఇంటికి వస్తారట. కాబట్టి దాహంతో ఉన్న వారికి ఆ నీరు తృప్తినిస్తుందని, దానివలన మీ వంశాభివృద్ధి కలుగుతుందని. ఇక అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ వస్తువులు, ఇనుప వస్తువులు కొనకూడదు. వీటి వలన ఇంట్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి మొదలవుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క రోజున నూనె అంటే తలకి కూడా నూనె అనేది పెట్టుకోకూడదు. దానివలన ఆయుష్ క్షీణిస్తుంది, కుటుంబంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి అని ఒక నమ్మకం. ఎన్ని పూజలు చేసినా సరే మీ పితృదేవతలను పూజించకపోతే ఎలాంటి ఫలితము ఉండదు. కాబట్టి ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకుల చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి కుటుంబమంతా నమస్కారం చేసుకోండి. ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయన్నమాట.
మీ కుటుంబంపై పితృదోషం ఉంటే ఆ కుటుంబంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద పాలు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఈ కుటుంబాన్ని వెంటాడుతున్నటువంటి పితృదోషం అనేది తొలగిపోతుంది. ఇంట్లో వెండి నాణ్యం ఉంటే ఈ అమావాస్య రోజున ఆ వెండి నాణ్యాన్ని ఆవు పాలతో కడిగి మీ బీరువాలో పెట్టుకోండి. దాని వలన ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి అమావాస్య రోజున ఒక్క నిమ్మకాయను అడ్డంగా కోసి దానికి కుంకుమ అద్ది మీ షాప్కి దిష్టి తీసి బయట పారవేయండి. నరఘోష, కనుదిష్టి తొలగి మీ వ్యాపారంలో లాభాలు అనేవి పెరుగుతాయి. ఇక ఈ శుక్ర అమావాస్య రోజున చేసే దానాలకు అశ్వమేధ యాగం